మహేశ్వర్ రెడ్డి గారు, మీరు ఒక మాజీ హోంమంత్రి కాబట్టి ఇటు దేశంలో మోడీ గారు ఏంటంటే ఆపరేషన్ కగార్ ఏమో, అమిత్ షా గారు ఆపరేషన్ కగార్ పేరుతో 26 నాటికల్లా కూడా నక్సలైట్లను అంతం చేస్తామన్నారు. ఇప్పుడు నక్సలైట్లు మావోయిస్టులు ఒకరిని చూసి ఒకరు లొంగిపోతా ఉన్నారు. సో ఈ లొంగిపోవడం అనేది కరెక్టే అంటారా? మంచిదే. అప్పుడు కూడా మేమున్నప్పుడు కూడా పాలసీ లొంగిపోయిన వారికి ప్రోత్సాహంలు ఇచ్చేవాళ్ళము. ఒక సైడ్ ఏమో అఫెన్సివ్ ఆపరేషన్ చేసేవాళ్ళము, లొంగిపోయిన వారికి గౌరవించేవాళ్ళము, ప్రోత్సాహాలు ఇచ్చేవాళ్ళము, చేసేవాళ్ళం కదా, ఎంకరేజ్ చేసేవాళ్ళం లొంగుబాట్లకు. ఎందుకు అందులో ఉండి ఇబ్బందులు పడతారని. ఎందుకంటే ఇది మనం రాజ్యాంగం ప్రకారము ప్రభుత్వాలు ఏర్పడినాయి. వాటికి వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా సమాన ప్యారలల్ ప్రభుత్వాలు నడుపుతామంటే ఎట్లా కుదరదు కదా. అది లా అండ్ ఆర్డర్ కిందకే వస్తుంది. లా అండ్ ఆర్డర్ కిందకి వచ్చినప్పుడు తప్పకుండా చర్యలు తీసుకోవాల్సింది వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అవే జరిగింది. అవే పద్ధతులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మిగతా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉద్యమ పంద అనేది నశించిపోతుంది, అడవులన్నీ కూడా ఖాళీగా అయిపోతున్నాయి. నెక్స్ట్ మావోయిస్టుల భవిష్యత్తు ప్లాన్ ఏంటి? పూర్తిగా అందరూ కూడా లొంగిపోతారా అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మీరేమంటారు? ఇప్పుడు లొంగుబాట్లు అయితే కొంత జరుగుతున్నాయి. వాళ్ళు కగారు కింద అఫెన్స్ పూర్తిగా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వేటాడడం ఎక్కువైపోయింది. వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉండాలంటే కూడా ఆడ కూడా కష్టంగా ఉంది. అడవులంతా జల్లెడ పడుతున్నారు. దాచుకునేదానికి కూడా స్థలాలు లేకుండా పోతున్నాయి. చాలామంది సరెండర్ అయిపోతున్నారు. సరెండర్ అయిపోతే సంఖ్య తగ్గిపోయినప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారు? దానివల్ల ఏం నష్టమేమీ లేదు కదా. కమ్యూనిస్టులు ఉన్నారు కదా, ఇప్పుడేం కమ్యూనిస్టులు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాల్గొంటున్నారు, ఎలక్షన్లలో పాల్గొంటున్నారు. మొన్నటి వరకు అయితే కేరళలోను బెంగాల్లోనూ ప్రభుత్వాలు కూడా నడిపినారు కదా. వీళ్ళు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాల్గొనవచ్చు కదా. తుపాకీ తీసుకొని తుపాకు గుట్టం ద్వారా అధికారం అంటే కనుక అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కదా అంట. అది ఏ ప్రభుత్వం కూడా అలౌ చేయదు అంట. నెక్స్ట్ మావోయిస్టుల ఉద్యమ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు కీలక నేతలు కూడా లొంగిపోయినారు. ఆశన్న కానీ మల్లోజు కానీ వీళ్ళందరూ లొంగిపోయిన నేపథ్యంలో పూర్తిగా ఇక నిర్విరామంగా ఉండే అవకాశం ఉందా? అది జరుపుతామన్నారు కదా. వాళ్ళు కగారు నిలబెట్టలేదు కదా. వాళ్ళైతే ఒక సైడ్ జరుపుతున్నారు. లొంగుబాట్లు వస్తే కనుక ప్రభుత్వం వాళ్ళకు మామూలు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అంట. అదే సేమ్ పాలసీ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలసీలు అనుసరించినారా? అదే ఇప్పుడు అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ కగారు వల్ల జనం బాటలో అన్నలు అంటే వాళ్ళు కూడా రాజ్యాంగానికి ఇప్పుడు గౌరవిస్తారు. జనం బాటలోకి వచ్చి సరే వాళ్ళ ఉద్యమం గురించి చెప్పొచ్చు, వాళ్ళ సిద్ధాంతాల గురించి. ప్రజాక్షేత్రంలో ధర్నాలు ఉంటాయి, రాస్తారోకాలు ఉంటాయి, అవి చేయొచ్చు. ఎవరు వద్దని లేదు. ప్రజాస్వామ్యంలో తుపాకీ చేతికి తీసుకొని అధికారం అని అంటే అదే వస్తుంది. అది లా అండ్ ఆర్డర్ కిందకి వస్తుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొనబడ్డ తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.